తెలంగాణలో రాజాసాబ్ పరిస్థితి చూస్తుంటే అభిమానులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఇంత పెద్ద సినిమా ప్రీమియర్ షోలకు కనీసం కొన్ని గంటల సమయం కూడా లేని టైంలో ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాకపోవడం సినీ చరిత్రలోనే అరుదైన అలాగే ఆందోళనకరమైన విషయం. ప్రభుత్వం తమ పాత రేట్లకే కట్టుబడి ఉందని, రేట్లు పెంచే ప్రసక్తే లేదని తేల్చి చెప్తుంటే నిర్మాతలు మాత్రం భారీ బడ్జెట్ సినిమా కావడంతో రేట్లు పెంచాల్సిందే అని పట్టుబడుతున్నారు. ఈ డెడ్ లాక్ కారణంగా ఇటు డిస్ట్రిబ్యూటర్లు అటు థియేటర్ యాజమాన్యాలు అయోమయంలో పడ్డాయి. పండగ పూట సినిమాను ఎంజాయ్ చేద్దామనుకున్న ప్రేక్షకుడి ఉత్సాహంపై ఈ అనిశ్చితి నీళ్లు చల్లుతోంది. ప్రభుత్వం సామాన్యుడికి అందుబాటులో ఉండేలా టికెట్ ధరలు ఉండాలని కోరుకోవడం సమంజసమే అయినా భారీ చిత్రాల విషయంలో ఇండస్ట్రీ వాదన మరోలా ఉంది. 100 కోట్ల పెట్టుబడి పెట్టినప్పుడు రికవరీ కోసం మొదటి వారం రేట్లు పెంచుకోవడం తప్పనిసరి అని నిర్మాతలు వాదిస్తున్నారు. కానీ ఇక్కడ జరుగుతుంది ఈగో వార్. ప్రభుత్వం దిగిరాదు, నిర్మాతలు వెనక్కు తగ్గరు, వెరసి మధ్యలో సినిమా నలిగిపోతోంది. ఈ అనిశ్చితి వల్ల ఓపెనింగ్స్ మీద తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. చివరి నిమిషంలో బుకింగ్స్ ఓపెన్ అయితే సర్వర్లు క్రాష్ అవ్వడం లేదా ఆడియన్స్ ప్లాన్ చేసుకోకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇది ముమ్మాటికి ప్లానింగ్ లోపమే. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో సీన్ పూర్తిగా రివర్స్లో ఉంది. అక్కడ రేట్లు పెంచుకునే వెసులుబాటున్నా అది శృతి మించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రీమియర్ షో టికెట్ రేటు ఏకంగా 1000 రూపాయలు పెట్టడంపై సామాన్య ప్రజలు భగ్గుమంటున్నారు. ప్రభాస్ సినిమాపై ఎంత క్రేజ్ ఉన్నా ఒక్క టికెట్కి 1000 రూపాయలు పెట్టడం సామాన్యుడికి తలకు మించిన భారం. అందుకే ఆశించిన స్థాయిలో బుకింగ్స్ ఫుల్ అవ్వడం లేదు అనేది వాస్తవం. సినిమా చూడాలంటే ఆస్తులు అమ్ముకోవాలా అంటూ సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ విపరీతంగా వస్తున్నాయి. అతిగా రేట్లు పెంచడం వల్ల థియేటర్ వైపు రావాల్సిన ఆడియన్స్ ఓటీటీ వైపు చూసే ప్రమాదం ఉంది. ఏపీలో కేవలం ప్రీమియర్స్ మాత్రమే కాదు, మొదటి 10 రోజుల పాటు మల్టీప్లెక్స్లలో 200, సింగిల్ స్క్రీన్స్లో 150 రూపాయలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం కూడా ఇప్పుడు వివాదంగా మారింది. ఇది పరోక్షంగా ప్రభుత్వంపై, సినిమాపై నెగిటివిటీని క్రియేట్ చేస్తోంది. సంక్రాంతికి ఫ్యామిలీతో సినిమాకు వెళ్లాలంటే వేలల్లో ఖర్చు అవుతుంది అనే భయం మధ్యతరగతి ప్రేక్షకుల్లో నెలకొంది. టికెట్ రేట్ల పెంపు అనేది నిర్మాతల జేబులు నింపొచ్చేమో కానీ సామాన్యుడి జేబుకు చిల్లులు పెడుతుందనే భావన బలంగా నాటుకుపోతోంది. ఈ వ్యతిరేకత సినిమా టాక్ మీద ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. చివరగా చూస్తే అటు తెలంగాణలో టికెట్లు తెగక, ఇటు ఏపీలో రేట్లు మోయలేక రాజాసాబ్ సినిమాను 2 రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. నిర్మాతల అత్యాశ, ప్రభుత్వాల కఠిన వైఖరి మధ్యలో ఒక మంచి ఎంటర్టైనర్ బలైపోతోందా అనే అనుమానం కలుగుతోంది. సినిమా అనేది వినోదం, కానీ అది ఇప్పుడు వ్యాపార రాజకీయంగా మారిపోయింది. ప్రేక్షకుల అభిమానాన్ని క్యాష్ చేసుకోవాలనుకోవడం తప్పు కాదు, కానీ వారిని దోచుకుంటామనే భావన కలిగితే మాత్రం మొదటికే మోసం వస్తుంది. ఇప్పటికైనా ఈ గందరగోళానికి తెరపడి సినిమాగా ప్రేక్షకుల ముందుకు వస్తుందా లేదా అనేది చూడాలి.